ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు ఏంటంటే టాపిక్ శారీని కట్ చేయకుండా లెహెంగా లాగా డ్రేప్ చేసుకోవడం ఎలాగా అనేది చూపిస్తాను. అండ్ ఆ లెహెంగా లాగా డ్రేప్ చేసుకోవడం ఎలాగా, లెహెంగాకు కుచ్చులు పెట్టినప్పుడు ఆ కుచ్చులు పోకుండా ఉండడానికి 2 టిప్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. డ్రేపింగ్ కూడా చూపిస్తాను. అండ్ నేను చెప్పేదంతా చూడండి ఫస్ట్ అయితే. అండ్ ఎవరికైనా శారీ డ్రేపింగ్స్ పలాంటి కావాలి అంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పారంటే ఆ డ్రేపింగ్ నేను చేసి చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం, వీడియో యూజ్ అవుతుందా లేదా అనేది మీరు మొత్తం చూసిన తర్వాత యూజ్ఫుల్ వీడియోనా కాదా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. మీకు ఇంకా ఇట్లాంటి బోల్డ్ ఐడియాస్ నా బుర్రకి తడితే కోడి బుర్రకి మీకు చెప్తా, లేదంటే నాకు మోటివేషన్ లేకుండా నేను వదిలేస్తాను అనమాట. అండ్ ఏదైతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానో ఆ శారీ దుప్పట 2 కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వాటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. ఇఫ్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. బలవంతం ఏం లేదు. ఇక్కడ మీకు మెయిన్ నేను చూపించేది ఏంటంటే ఐడియా మాత్రమే షేర్ చేయబోతున్నాను. చీరని చింపకుండా లెహెంగా లాగా డ్రేప్ చేసుకోవడం ఎలాగా, అలాగే లెహెంగా ఫ్రిల్స్ మరి మనకి పోకుండా, పక్కకు పోకుండా దాన్ని కుట్టుకోవడం ఎలాగా అనేది చూపిస్తాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిదానంగా వినండి. నార్మల్గా మనం ఒక చీర తీసుకున్నప్పుడు డ్రేప్ చేసుకోవడం ఎట్లా అనేది నేను లాస్ట్కి చూపిస్తాను. అయితే అలా డ్రేప్ చేసుకునే ముందు మనం మీ దగ్గర ఒకవేళ మిషన్ కనుకుండి మీరు ఫ్రిల్స్ పెట్టి లంగా కనుక స్టిచ్ చేయదలుచుకుంటే మాత్రం ఒక చీరని బుడబుడా చింపేసి లంగాలాగా కుట్టకుండా దాన్ని మనం ఎట్లా మళ్ళీ లెహెంగాలాగా కట్టుకొని మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ చీరలాగా కూడా యూజ్ చేసుకునేలాగా ఈ ఐడియా ఉంటుంది అనమాట. సో శారీ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే నాకు ఏదైతే లెహెంగా కావాలో అంత పొడవు, ఎంత పొడవులో కావాలి అనేది చూసుకున్నాను. అలాగే నడుము విత్, లంగాకి ఎంత నడుము విత్ కావాలి అనేది చూసుకున్నాను. దాని ప్రకారం నేను అనేది కుట్టు అనేది వేసుకొని నా నడుము చుట్టుకొలత ప్రకారం నా చుట్టూ వచ్చేలాగా ఇట్లాగా కుచ్చులు అనేది పెట్టుకున్నాను అనమాట. చీరని నేను ఎక్కడా కట్ చేయలేదు, ఎందుకంటే పొడవు చూసుకొని మనం కట్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటాం కదా, అలా కట్ చేయకుండా కుచ్చులు పెట్టేశాను. పైగా దీన్ని నేను ఐరన్ కూడా చేయలేదు. కావాలి అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎలా అయితే కుచ్చులు పెట్టానో అది స్టార్టింగ్ నుంచి, చీర స్టార్టింగ్ నుంచి అండ్ పవిట వచ్చే వరకు కూడా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఈ ఏదైతే ఈ పళ్ళు పాటు ఉందో దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం కుచ్చులు మొత్తము దీన్ని ఏం చేస్తామంటే, ఇది మన పొడవుకి కరెక్ట్గా సరిపోతుంది, అలాగే నడుము విత్తుకి కరెక్ట్గా ఉండేటట్లుగానే కుచ్చులు పెట్టుకుంటాం. కాబట్టి దీన్ని ఒక క్యాన్ స్కర్ట్ బేస్ చేసుకొని దాని లోపలికి ఇట్లా టక్ చేసుకొని లెహెంగా లాగా చుట్టూరు టక్ చేసుకుంటాం అనమాట. ఏదైతే ఎక్సెస్ మనకి పళ్ళు ఉందో దీన్ని ఫస్ట్ చుట్టుకుంటాం. అది ఎలా అదేలాగా డ్రైవ్ కట్టుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, కంగారు పడద్దు. ఎట్లాగా అంటే ఈ ఎక్సెస్ పార్ట్ని మళ్ళీ ఎట్లాగా లోపలికి టచ్ చేయడం అనేది కూడా చూపిస్తాను. అండ్ ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం చీరను చింపకుండానే లంగాలాగా మనం చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ మనకి ఈ ఏదైతే కుచ్చు మనం పెట్టుకున్నామో అది ఊడిపోదు. అండ్ మనకి దీని అవసరం అయిపోయిన తర్వాత ఏదైతే కుట్టు వేసుకున్నామో అది లూజ్ కుట్టు వేసుకున్నారంటే ఈజీగా దీన్ని తీసేయచ్చు. అండ్ దెన్ మళ్ళీ మనం శారీ లాగా యూజ్ చేసుకుంటాం. అంటే ఏవైనా మంచి చీరలు ఉన్నాయి మనకి, ఇది అనుకోండి ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు, కుచ్చులు ఊడిపోవు. ఒకవేళ డ్రేపింగ్ అనుకోండి, మీకు చాలాసేపు ఉండాలి అంటే ఉండదు, అది ఊడిపోతుంది. డ్రేపింగ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే మనకి దగ్గర ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇట్లా కొట్టుకోవాలి అంటే కుట్టుకోలేరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే దగ్గర ఫంక్షన్లు, ఊర్లోనే ఉండే ఫంక్షన్లు, మనం ఎక్కువసేపు ఆ ఫంక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు కూడా ఈ డ్రేపింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్, అంటే మనం ఏమీ పనులు చేయము, మనకి ఫిజికల్ టాస్క్లు ఏమి ఉండవు ఆ ఫంక్షన్లో అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోండి. ఈ టిప్ని, శారీని డ్రేప్ చేసుకోవడం ఎలా లెహెంగా లాగా అనేది చూడండి. నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఏదైతే ఫ్రిల్స్ పెట్టి కుట్టానో అది షణ్ముఖ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి కోసం తన నడుము ప్రకారం స్టిచ్ చేసింది. పొడవు నాకు సరిపోద్ది కానీ నడుము ఆ కుచ్చులు నాకు సరిపోదు. బట్ దాన్ని ఎలా కట్ పెట్టుకోవాలి అంటే, మనకి పవిట దగ్గర కుచ్చులు పెట్టాలి అంటే దాన్ని ఫోల్డ్ చేయాల్సి వస్తుంది లోపలికి. సో నేను దాన్ని ఫోల్డ్ చేయకుండా అట్లా పెట్టేసా. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్లోకి పెట్టుకోండి, ఎందుకంటే మనకు కొంచెం బేస్ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇది పెట్టుకునేటప్పుడు కూడా మీరు బేస్ లోపల దాన్ని ఫోల్డ్ చేసుకోవడానికి లోపల లంగాలు ఉంటాయి కదా, పెట్టికోట్స్, అవి కానీ లేదంటే క్యాన్ స్కర్ట్స్ కానీ వేసుకోండి.
వేసుకొని నార్మల్గా ఫ్రంట్ నుంచి టక్ చేసుకుంటే కుచ్చులు ఎక్కడికైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడికే మళ్ళీ రౌండ్ మొత్తం శారీ కుచ్చులన్నీ చుట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతాయి. ఎందుకంటే మనం నడుము చుట్టుకొలత ప్రకారమే కుచ్చులు పెట్టుకున్నాం అక్కడ స్టిచ్చింగ్ అనేది. సో మీకు లెహంగా స్టిచ్ చేయడం వస్తే కనుక ఇట్లా పెట్టుకోవడం స్టిచ్ చేయడం వస్తుంది. సో ఏం లేదు, జస్ట్ కుచ్చు మనం కుట్టు ఎక్కడైతే వేసామో ఆ కుట్టుని బయటికి కనబడకుండా లోపలికి అంతవరకే లోపలికి అనేది టక్ చేసుకుంటాం. టక్ చేసుకున్నాము అంటే కొంచెం లోపల లెహంగా ఏదైతే లోపల లంగా బేస్ లెహంగా వేసుకుంటున్నామో అది కొంచెం టైట్గా కట్టుకున్నామంటే చాలు. ఇంక ఇది మీరు ఎగిరినా సరే ఊడిపోదు. జస్ట్ మనకి కుచ్చులు కూడా జారిపోవన్నమాట. జస్ట్ ఇంతే అయిపోయింది. మనకేమి ఇంకా ఒక బ్లౌజ్ వేసుకొని దుప్పట్టగా మనం డ్రేప్ చేసుకున్నాము అంటే ఓనీ వేసుకుంటే ఇంకా అసలు సెట్ ఏముండదు. అండ్ మీకు ఇక్కడ సైడ్లో ఏంటంటే ఎక్కడన్నా మీకు విడివిడిగా ఉంది ఉంటుంది కదా ఒకవైపున, అక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. అది నేను నెక్స్ట్లో చూపిస్తాను. సో దెన్ అయిపోయింది. బ్యాక్లో చూడొద్దు మీరు, ఎందుకంటే ఇది నా నడుం ప్రకారం చేయాల అంతే. దీన్ని ఇలాగ పెట్టుకోవాలన్నమాట. ఇది మాత్రం బెస్ట్ ఐడియా. మళ్ళీ నేను ఆ కుట్లు తీస్తే సరిపోతుంది. అండ్ కుచ్చులు చూడండి ఈవెన్గా సరిపోయాయి. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఏవైతే నేను కుచ్చులు పెట్టానో దాన్ని మనం తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇట్లా అనుకోండి, మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని నేను తీసేసి ఏదైతే తీసేసానో దాన్ని ఆ కుచ్చులు పెట్టిన కుట్టు ఉంది కదా అది నేను లూజ్ కుట్టు వేసుకున్నాను, ఈజీగా తీసుకోవడానికి బాగుండిద్ది అని చెప్పి. ఇప్పుడు ఆ కుట్టుని నేను మొత్తం తీసేసి ఆ కుచ్చులన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. అప్పుడు నార్మల్ శారీ లాగా అవుతుంది. మనం ఆల్రెడీ బ్లౌజ్ కుట్టుకొని ఉన్నాం కాబట్టి మనం శారీని కూడా ఒకసారి లెహంగా ఒకసారి శారీ వేసుకుంటే ఇట్లాంటిదే నీకు లెహంగా ఉంది కదా అని బయట వాళ్ళు కూడా శారీ ఒకటి లెహంగా ఒకటి రెండు ఉన్నాయా అనుకుంటారు అనమాట. ఓకే. సో అవి రెండు రకాలుగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను మొత్తం కుచ్చులు తీసిన తర్వాత ఇఫ్ మీ దగ్గర స్టిచ్చింగ్ చేసే స్కిల్ లేకపోతే లేదు బయట వాళ్ళ దగ్గర కూడా మేము ఇప్పించుకోలేము దీన్ని అని అనుకుంటే మనకి ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి ఎటువంటి ఫిజికల్ టాస్క్లు లేని ఫంక్షన్స్ ఏవైనా ఉంటాయి కదా, అలా వెళ్ళి ఇలా వచ్చే ఫంక్షన్స్, సో వాటికి మనం లెహంగా లాగా డ్రేపింగ్ చేసుకోవడం ఎలాగా అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో నార్మల్గా ఫుల్ శారీ తీసుకోండి. ఈ శారీలో ఫస్ట్ నుంచి ఒకటే డిజైన్ ప్యాటర్న్ వచ్చింది అంటే మాత్రం ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయండి. అలా కాకుండా కట్జింగ్ 1 మీటరు 1/2 మీటరు మీకు వేరే డిజైన్ ఇస్తాడు కదా అదనుకోండి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇలా వెనక నుంచి స్టార్ట్ చేయాలి. వెనక నుంచి ఒకవేళ అలా ఉంటే, లేదంటే ఫస్ట్ నుంచి కుచ్చులు పెట్టుకోండి. ఇట్లా వెనక నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఫ్రంట్కి వచ్చే సైడ్కి అంటే మీరు ఫ్రంట్లో మాత్రమే చూసుకొని పెట్టుకోగలరు కదా, అలా కాకుండా బ్యాక్ సైడ్కి కూడా కుచ్చులు పెట్టుకుంటామంటే అది అయ్యే పని కాదు. సో మీరు ఏదైతే బేస్ స్కర్ట్ తీసుకుంటున్నారో లోపల లంగాలు లేదంటే లెహంగా మీరు ఇది కుచ్చులు పెట్టుకొని లెహంగాలాగా చేసుకుంటున్నారు కాబట్టి మోస్ట్లీ మీరు క్యాన్ స్కర్టే యూజ్ చేసుకోండి. అది కూడా మీరు స్టిచ్ చేసుకున్నదే చేపించుకుంది అయితే మాత్రమే. సో అంటే నడుం దగ్గర బిరుగా ఉండేది మాత్రమే తీసుకోండి అంటున్నా. సో ఇప్పుడు వీటిని కుచ్చులు ఎలాగ ఈవెన్గా పెట్టుకోవాలి అంటే మన హ్యాండే దానికి ఏ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. మనకి కింద ఫ్లోర్ టచ్ అయ్యేలాగా చూసుకొని పైన ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా బేస్ లంగాకి లోపలికి మడత పెట్టుకుంటాం. ఆ కుచ్చు ఎలా పెట్టుకోవాలి అంటే మనం మీ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ని బేస్ చేసుకొని అంటే మీకు ఇప్పుడు 4 ఫింగర్స్ ఉంటాయి కదా, 4 ఫింగర్స్ తోటి కరెక్ట్గా మెజర్ చేసుకుంటూ ఇట్లా కుచ్చుల్లాగా తీసుకొని చేసుకుంటాం అనమాట. నా హ్యాండ్ మూమెంట్ని మీరు ఒకసారి గమనించండి అక్కడ వీడియోలో నేను ఎట్లా తీసుకుంటున్నాను అనేది. మీకు ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి, లేదంటే మళ్ళీ మీ నడుము చుట్టుకొలతకి ఎక్కువ అవ్వచ్చు. మీరు సన్నగా ఉన్నారనుకోండి పెద్ద కుచ్చేవి తీసుకోండి. ఒకవేళ 30 సైజు L సైజు ఉందనుకోండి మీ 4 ఫింగర్స్ ఉండే అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇందులోనే నేను 2 రకాలుగా చూపిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు చూపించేది మీకు టఫ్గా ఉంది అని అంటే మాత్రం నెక్స్ట్ మీకు చాలా ఈజీగా ఉండిద్ది. అంటే లెహంగా డ్రేపింగ్లోని 2 మోడల్స్ చూపించాను. 2 టైప్స్ ఆఫ్ మీరు ఫింగర్స్ని మూవ్ చేసుకోవడం అనేది చూపిస్తున్నా అంటున్నా. సో నేను ఇక్కడ 4 ఫింగర్స్ని అంటే ఇట్లా పట్టుకొని దాన్ని బేస్ చేసుకుంటూ అప్పుడు మన ఫింగర్స్ని మూవ్ చేసుకుంటూ కుచ్చు అనేది తీసుకుంటున్నా. సో చూడండి, ఫస్ట్ నేను
ఒకవైపు పట్టుకొని దాన్ని ఇట్లా తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. మీకు ఫింగర్ మూమెంట్ కనుక అర్థమైతే కుచ్చులు పెట్టుకోవడం అనేది అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు పవటి చెంగు వచ్చింది కదా, ఆ పవటి చెంగుని దీన్ని ఏం చేయాలి అంటే మనకి ఎక్స్ట్రా చివరిలోకి వచ్చిన తర్వాత ఈ పవటి చెంగు ఎంతైతే ఉంటుందో అంతలో ఆ పవిటిని మొత్తాన్ని లోపలికి పట్టుకోవాలి. ఒక మడత పెట్టుకొని లోపలికి పట్టేసుకొని ఇక్కడ కొంచెం జారిపోయిద్ది, కాకపోతే కొంచెం నీట్గా పట్టుకొని ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్గా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు పెట్టుకుంటే ఏంటంటే పవిట మనకి బయటకు కనబడకుండా ఉండిద్ది, పఫీగా కూడా వచ్చిద్ది. ఇట్లా దీనివల్ల ఏం నష్టమేమి ఉండదు. అండ్ మీకు ఒకవేళ కుచ్చులు జారిపోతాయి అని భయం వేస్తే కనుక లోపల స్కర్ట్ని మీరు కొంచెం గట్టిగా కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ తోటి కుచ్చుల్ని సేఫ్టీ పిన్ తోటి పెట్టేసుకోండి, జారిపోకుండా ఉండిద్ది. ఇంకా అట్లా కూడా కాదు, ఇంకా జారిపోద్ది అని అనుకుంటే పైన ఒక మొలతాడులాగా గట్టిగా కట్టుకొని బిగించుకోండి, అప్పుడు జారిపోదు. అండ్ మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే పైన ఓనీ వేసుకుంటాం కాబట్టి అస్సలు మీరు టక్ చేసింది ఇంచు కూడా కనపడదు. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఇట్లా విడివిడిగా వస్తుంది కదా, ఆ వచ్చిన దగ్గర ఏంటంటే ఇక్కడ మనం సేఫ్టీ పిన్స్ తీసుకొని ఒక 3-4 సేఫ్టీ పిన్స్ తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సేఫ్టీ పిన్స్ అన్ని లోపల నుంచి మనం పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కుచ్చులు అనేవి ఒకదాని మీద ఒకటికి వచ్చినా బాగానే ఉండిద్ది. మరీ చివరి 2 పక్కనే ఉండేలా కాకుండా కొంచెం పక్కకు కూడా పెట్టుకోండి, ఇబ్బంది లేకుండా మీరు కదిలినా కనబడకుండా ఉండిద్ది. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం నాకు కుచ్చులు అనేవి అన్నీ ఈవెన్గా వచ్చాయి. అండ్ ఇట్లా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లోపల మీరు బేసిస్ కట్ ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని కొంచెం గట్టిగా కట్టుకోవాలి. అండ్ ఇది మీరైనా ప్రాక్టీస్ చేయండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళతో అయినా ప్రాక్టీస్ చేయించి మీరు కట్టుకోవచ్చు. సో మనకి లెహంగా చూడండి మొత్తం సారీ అంతా కూడా లెహంగాకి అయిపోయింది. ఓనీ తీసుకుంటాం కదా, సరిపోతుంది అన్నమాట. బాగా ఫుల్ ఘేరా వచ్చింది. అండ్ ఇందులోనే ఇప్పుడు నేను వేరే మోడల్ చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా మీరు శారీకి ప్లీట్ ఇట్లా కుచ్చులు పెట్టుకుంటారు కదా, ఆ కుచ్చులు పెట్టుకునేటప్పుడే ఒక కుచ్చుకి రెండో కుచ్చు పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ పట్టుకున్న తర్వాత ఏవైతే 4-5 కుచ్చులు మాత్రమే పెట్టుకోండి, మొత్తం ఒకేసారి పెట్టొద్దు, ఎందుకంటే మీరు పట్టుకోలేరు. మొత్తం అన్ని కుచ్చులు 4-5 కుచ్చులు పెట్టుకొని ఆ కుచ్చుల్ని ఈవెన్గా ఒక కుచ్చుకి రెండో కుచ్చుకి 2 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా చూసుకొని, అంటే కుచ్చుకి ఈక్వల్గా రావాలి కదా, అలాగా మీరు పట్టుకోండి. నార్మల్గా మీరు శారీ ప్లీటింగ్ పెట్టుకునేటప్పుడు నడుము దగ్గర కుచ్చులు పెట్టుకుంటారు కదా, అలాగే సేమ్ ప్రాసెస్ చూడండి. కావాలంటే అదే ప్రాసెస్లో కుచ్చులు తీసుకోండి, ఆ కుచ్చుల్ని ఈక్వల్గా గ్యాప్ వచ్చేలాగా కొంచెం పక్కకు జరుపుకొని వాటిని ఒక కుచ్చు ఇంకో కుచ్చుకి ఈక్వల్గా రావాలి, అది మాత్రం మెయింటైన్ చేయండి చాలు మీకు. ఎందుకంటే కుచ్చులు పోసుకోవడం వచ్చు, కాకపోతే ఆ గ్యాప్స్ని ఫ్రీగా పట్టుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం వస్తే చాలు, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను టక్ చేశాను కదా, 8 కుచ్చులు టక్ చేసినప్పుడు మనకు అక్కడ నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, దాన్ని నేను సరి చేశాను. అండ్ ఈక్వల్గా వచ్చాయి సో ఈక్వల్గా వచ్చేది మనం పట్టుకునేటప్పుడే టక్ చేసే ముందే మొత్తం ఈవెన్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఈవెన్గా ఉన్నప్పుడు దాని లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లాగే సేమ్ శారీ మొత్తాన్ని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పెద్ద కుచ్చు పట్టుకోండి. సో ఎం సైజ్ ఎల్ సైజ్ ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా ఒక ఎంత 4 ఫింగర్స్ వచ్చే అంత కుచ్చు పట్టుకుంటే చాలా అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే 5 మీటర్ల చీర ఉంది, 5 మీటర్ల చీర మనకి బాగా సరిపోయిద్ది అనమాట. సో మొత్తాన్ని ఇట్లాగా లోపల పెట్టేసుకోవడమే. అంతా పెట్టేసుకున్నాక మీకు చివర్లో పవిట వస్తుంది కదా, ఈ పవిట పార్ట్ని లోపలికి ఇలా మడత పెట్టుకొని మిగతా శారీని కూడా అలాగే సేమ్ కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోయింది. ఇది నేను పెట్టలేదు, జస్ట్ మీకు దాన్ని కూడా అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పా. అలాగే అటు సైడు ఓపెన్ వస్తుంది కదా మీకు కుచ్చు, అటువైపు సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. ఈవెన్గా కుచ్చులు పెట్టుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 3 ప్రాసెస్ చూసారు కదా, ఈ మాత్రం దానికి లంగాలు కుట్టించాలా మీరే చెప్పండి.